హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. హాస్య నటులు భాషకు ముద్రపడిన పేరుండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగులో పాత రోజుల్లో రమణారెడ్డి, ఆ తర్వాత రాజనాల, ఇక స్టార్ కమెడియన్లుగా పేరు పొందినటువంటి బ్రహ్మానందంది మరొక తరం. అలాగే తమిళ్లో, హిందీలో ఇట్లా ఎంతో మంది కామెడీ యాక్టర్లు ఉన్నప్పటికీ జానీ వాకర్ హిందీలో కామెడీ యాక్టర్. ఆయనది ఒక ప్రత్యేకమైన స్టైల్. ఆయన రకరకాల కష్టాలు పడి సినిమా పరిశ్రమలో ప్రవేశించి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒక కండక్టర్గా బస్సు జీవితాన్ని ప్రారంభించిన జానీ వాకర్ రాను రాను మహామహులు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి బలరాజ్ సాహ్ని, గురుదత్ లాంటి వాళ్ళతో స్నేహం చేసి క్రమేణా ఒక కమెడియన్గా, అంటే ఒక స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్నాడు. జానీ వాకర్ తొలి రోజులలో బలరాజ్ సాహ్నితో ఒక సినిమాలో నటించాడు. అందులో జానీ వాకర్ ఖైదీ పాత్ర వేశాడు. జైలర్ పాత్ర బలరాజ్ సాహ్నిది. తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టు కార్యకర్త అయిన బలరాజ్ సాహ్ని ఓ జైలులో ఖైదీగా ఉండేవాడు. షూటింగ్ ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు అతడిని వెంటబెట్టుకుని షూటింగ్కి వచ్చి షూటింగ్ కాగానే తీసుకుపోయేవారు. బలరాజ్ జైలులో ఉన్న జైలర్కు ఆయనకు స్నేహం కుదిరిందో లేదో కానీ తెర మీద జైలర్ బలరాజుకు, ఖైదీ జానీ వాకర్కు స్నేహం కుదిరింది. గురుదత్ బాజీ 1951 ప్రాంతంలో సినిమా తీస్తున్న రోజుల్లో ఆ సినిమాకు కథను సమకూర్చిన బలరాజ్ సాహ్ని ఒక పాత్రకు జానీ వాకర్ని గురుదత్తుకు సూచించాడు. తనను కలిసిన జానీ వాకర్ను నటించి చూపమన్నాడు గురుదత్తు. తాగుబోతుగా నటించి అతన్ని మంత్రముగ్ధుని గావించాడు. అంతా బాగుంది, కానీ నీ పేరు మారుద్దాం అని అన్నాడు గురుదత్తు. అప్పటి వరకు బద్రుద్దీన్ బాజీ అనే పేరుతోనే చలామణి అయ్యాడు మన స్టార్ జానీ వాకర్. ఏమి పేరు పెడదామని ఆలోచించి అప్పుడు తను తాగుతున్న స్కాచ్ విస్కీ బ్రాండ్ పేరు జానీ వాకర్ను ఖాయం చేశాడు గురుదత్. అలా హిందీలో స్టార్ కమెడియన్గా వెలిగినటువంటి గురుదత్ స్కాచ్ విస్కీ బ్రాండ్ పేరు జానీ వాకర్తో పేరును స్థిరపరుచుకున్నాడు. నిజంగా జానీ వాకర్ ఎంత మత్తిస్తుందో కానీ కామెడీతో భారతీయ ప్రేక్షకులందరినీ ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఊయల్లో ఊగించినటువంటి వాడు జానీ వాకర్. జానీ వాకర్ల స్నేహం గురుదత్ మరణించే వరకు కొనసాగింది. గురుదత్ సినిమాల్లో జానీ వాకర్కు ముఖ్య పాత్ర తప్పనిసరిగా ఉండేది. కాగజ్ కపూర్, ప్యాస, చౌత్ని కా చాంద్ వంటి సినిమాలలో మంచి పాత్రలను ఇచ్చాడు గురుదత్. గురుదత్ తర్వాత జానీ వాకర్కు మరువలేని పాత్ర ఇచ్చింది ఋషికేశ్ ముఖర్జీ తన ఆనంద సినిమాలో. ఇతడు ముఖ్యంగా హాస్య పాత్రలను నటించాడు. కానీ అతనికి హాస్య పాత్రల పట్ల చివరి దశలో భ్రమలు తొలగి ముఖ్య పాత్రలను వేయడానికి ప్రయత్నించాడు. తన పేరు మీద వచ్చిన జానీ వాకర్, మిస్టర్ కార్టూన్ సినిమాలు ఫెయిల్ అయినా మేరే మహబూబ్, సిఐడి, ప్యాస, చోరీ చోరీ వంటి సినిమాలు ఇతడిని స్టార్ని చేశాయి. ఇతడు 1950-60 దశకాలలో ఒక వెలుగు వెలిగాడు. 1964లో గురుదత్ మరణం ఇతని వృత్తిపై ప్రభావాన్ని చూపింది. ఇతడు బిమల్ రాయ్, విజయ్ ఆనంద్ వంటి దర్శకుల సినిమాలతో పనిచేశాడు. కానీ ఇతని అవకాశాలు 1980 నుండి తగ్గుముఖం పట్టాయి. నయా దౌర్, టాక్సీ డ్రైవర్, మధుమతి సినిమాలు ఇతనికి ఎక్కువ తృప్తిని ఇచ్చాయి. ఇతను 14 ఏళ్ల విరామం తర్వాత 1997లో చాచీ 420 బామనే సత్యభామనే సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. ఆ విరామంలో ఇతడు రత్నాల వ్యాపారంలో విజయం సాధించాడు. సినిమాలలో ఇతని మీద కనీసం ఒక పాట అయినా చిత్రీకరించేవారు. టోకర్ అనే సినిమా తీసే రోజుల్లో సంగీత దర్శకుడు సర్దార్ మాలిక్ జానీ వాకర్ మీద ఒక పాట పెడితే బాగుంటుందని తీర్మానించి మహమ్మద్ రఫీ చేత మైతో నహీ పీతా అనే పాటను పాడించాడు. అదే జానీ వాకర్ మీద చిత్రీకరించిన మొదటి పాట. ఇది మామూలే. స్టార్ కమెడియన్లుగా ఉన్న అందరి మీద కమర్షియల్గా పే చేయాలనుకో పాటలు పెట్టడం చాలా సహజమైన విషయం. తెలుగులో రాజబాబుకి, అల్లు రామలింగయ్యకి, ఇట్లా పద్మనాభానికి వీళ్ళందరికీ పాటలు పెట్టి సూపర్ డూపర్ హిట్లు చేసినటువంటి నిర్మాతలు కూడా ఉన్నారు. అలాగే జానీ వాకర్ కూడా హిందీలో స్టార్ కమెడియన్గా పేరు పొందినప్పటికీ ఎన్నో పాటలు ఆయన మీద చిత్రీకరించారు. సో ఫ్రెండ్స్, జానీ వాకర్ అనేది ఒక మద్యం బ్రాండే కాకుండా కామెడీకి ఒక బ్రాండ్గా నిలిచిన జానీ వాకర్ గురించి మనం ఎంతైనా తెలుసుకోవచ్చు. సినిమాలు చూసినప్పుడు ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ కామెడీ యాక్టర్ ఎవరంటే జానీ వాకర్ అనే చెబుతారు. మన తెలుగులో, తమిళ్లో ఎంతమంది ఉన్నప్పటికీ ప్రాంతీయ భాషలకే పరిమితం కావడంతో జానీ వాకర్ నేషనల్ స్టారుగా వెలిగినటువంటి పెద్ద కమెడియన్ జానీ వాకర్. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.